హలో ఎవ్రీవన్, నా పేరు సంతోషి అండి. ఈరోజు నేను మీకు రెడీ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ దాన్ని ఎంత ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అంచుల్ని ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం పొడవు చూడాలంటే బ్లౌజ్ వెనక భాగంలో షోల్డర్ దగ్గర అండ్ కింద డాట్ దగ్గర పట్టుకోవాలండి. ఆ లైన్ దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి. కొంచెం లాగాలండి బ్లౌజ్ని, ఎక్కువ లాగకూడదు. మనకు అది 12.5 వచ్చిందండి. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. సో ఇప్పుడు అది 13.5 వచ్చింది కదండి, అది మనం ఇక్కడ పెట్టుకోవాలి. మడత ఉన్న వైపే పెట్టుకోవాలండి. 13.5 కొద్ది దూరంలో కూడా అలాగే 13.5 పెట్టుకుంటే మనకు షోల్డర్ డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా వస్తుందండి. ఇలా ఇది వచ్చేసి మనం 5.5 పెట్టుకుంటామండి. నార్మల్గా 34 చెస్ట్ నుంచి 38 చెస్ట్ వరకు మనం 5.5 తీసుకోవచ్చండి. షోల్డర్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా 5.5 మార్క్ వేసుకోండి. అండ్ ఆమోల్ కూడా 5.5 తీసుకోవాలండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఈ లైన్ వచ్చేసి చెస్ట్ లైన్ అండి. ఇప్పుడు ఈ లైన్లో మనము ఆమోల్ గీసుకోవాలండి. ఈ ఎల్ షేప్ మిడిల్ పాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి 1 మీద 2 పాయింట్స్ తీసుకోవాలి. ఇలా ఒక మార్క్ వేసుకొని జస్ట్ దాన్ని ఇలా రౌండ్ లాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ చూడాలంటే ఫస్ట్ బ్లౌజ్ని తీసుకొని దానికి హుక్స్ అవి పెట్టేసేయండి. ఇలా ఒక 3 హుక్స్ పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు మన ఆమోల్ పాయింట్ ఉంది కదా, అది కరెక్ట్గా ఇలా 2 ఒక దగ్గరకు వచ్చేటట్టు పట్టుకోండి. నడుము దగ్గర కూడా 2 కరెక్ట్గా పట్టుకోవాలండి. కాకపోతే ఈ బ్లౌజ్కి కరెక్ట్గా లేదు, ఫ్రంట్ కొంచెం ఎక్కువ, బ్యాక్ కొంచెం తక్కువ అలా ఉంది. కానీ మీరు నార్మల్గా 4 మడతలు కరెక్ట్గా వచ్చేటట్టుగా వేసుకోండి. ఇలా లైన్ కొంచెం ఇలా బయటికి కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే అలా ఉండదు, కానీ ఈ బ్లౌజ్లో అలా ఉంది. సో అలాగే 4 సమాన మడతలు వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. ఇక్కడేమో ఆమోలు దానిపైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పైన గీసానండి. ఇక్కడ మడత వైపు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పజాన్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆమోల్ దగ్గర మార్క్ వేసుకోండి. తర్వాత నడుము దగ్గర ఒక మార్క్ వేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి అది నడుముది. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే డాట్ కోసం అనమాట అది. ఫస్ట్ పాయింట్ తుడిపేయండి కన్ఫ్యూజన్ లేకుండా. ఈ 2 పాయింట్స్ని కలపాలండి. నెక్స్ట్ మనకు మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్, అంటే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ లైన్స్ గీస్తున్నానండి, ఇది ఖర్చు కోసం అని తెలియడానికి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం బయట నుంచి లోపలికి 3 ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నెక్ తీసుకోవాలంటే ఈ బ్లౌజ్ మడత పైన ఉంది కదండి, ఇలా ఆ మధ్యలోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ 4.25 వచ్చిందండి. దానికి ఒక 6 పాయింట్లు కలుపుకోవాలి, అంటే 4.5 అవుతుంది. ఇది ఇక్కడ డైరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలండి. మనకు వెనకాల కింద ఎంత వచ్చిందో దానికి 6 పాయింట్లు కలుపుకోవాలండి. ఇక్కడ కింద 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచ్ వెళ్ళిపోద్దండి కుట్లకి, అందుకని 6 పాయింట్లు. ఈ మధ్యలో మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది 4.25. పైన లైన్కే మనం తీసుకుంటున్నాము. పైన 2.5 ఉంది కదండి, ఇప్పుడు కింద కూడా 2.5 పెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలిపేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, ఇలా రౌండ్ గీసేయండి. రౌండ్ నెక్కే తీసుకుంటున్నామండి ఇక్కడ. ఇప్పుడు ఇలా బాక్స్కి ఎంత ఉందో దాని మధ్యలో కరెక్ట్గా ఇలా టేపుని మడిస్తే కరెక్ట్గా మిడిల్ వచ్చేస్తుందండి. అక్కడ ఒక మార్క్ వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా జాయిన్ చేసుకోవాలి లైన్. దానివల్ల ఏంటంటే కొంచెం వెడల్పుగా వస్తుందండి. వెనక మెడ బాగా కనిపిస్తుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు కట్ చేసుకోవాలండి అది.
అండ్ ఇంకోటి ఇక్కడ ఆమోల్ కూడా చూద్దామండి. కట్ చేసుకునే ముందే చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8.5 వచ్చిందండి. ఇప్పుడు ఇంకో వైపు కూడా చూద్దామండి, ఎందుకంటే కొంతమంది బ్లౌజెస్కి వెనకాల ముందు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 8.5 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుసుకోవాలండి. 8.5 దానికి ఒక ½ ఇంచ్ కలుపుకోవాలి, కుట్లకు కావాలి కాబట్టి. అది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్యాప్ ఇచ్చి కొలుస్తున్నానండి, అంటే ఇలాగా. ఎందుకంటే మనం కూడా కుట్టినప్పుడు ½ ఇంచ్ గ్యాప్ ఉంటుంది కదండి కుట్టిన తర్వాత, అందుకని ఇలా మార్కింగ్ వేసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఇక్కడి నుంచి కొలుస్తున్నానండి. ఎగ్జాక్ట్గా 9 వచ్చిందండి. సో ఇది కరెక్ట్. ఒకవేళ అలా రాకపోతే ఆమోల్ని కొంచెం కిందికి డ్రా చేసుకోవాల్సి వస్తుందండి. ఇలా చూసుకుంటే ఏంటంటే లాస్ట్కి ఫిట్టింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మళ్ళీ మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను. మీరు ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఆ మధ్యలో నుంచి ఆమోల్ వరకు 10 ఇంచెస్ వచ్చింది కదండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ దీని మధ్యలో నుంచి ఆమోల్ వరకు ఇలా క్రాస్లోనే చూడండి, ఇక్కడ కూడా 10 ఇంచెసే వచ్చిందండి. సో ఇది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను నెక్ కూడా కట్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే రెడీ వర్క్ నెక్స్కి అయితే మనము కట్ చేయము, కానీ నేను మీకు ఇది ఈజీ విధంగా చెప్తానన్నాను కదండి, అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం కింద డాట్ కోసం చూద్దామండి. దాన్ని ఫస్ట్ మనం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ ఉంది కదండి, మార్జిన్ లైన్, అక్కడ వరకు ఫోల్డింగ్ ఇస్తున్నాను. ఇలా మధ్యలో కచ్చకా పెట్టుకోవాలండి. ఇలా గోరుతోనంటే మనకు ఒక లైన్ కనిపిస్తుంది మధ్యలో మడతలాగా, దానిపైన ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ లైన్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలండి, కింద నుంచి పైన వరకు. ఇలా మార్కింగ్ వేసుకోండి. 4 ఇంచెస్ ఉంది. దానికి ఇప్పుడు అటువైపు ఇటువైపు ఒక ½ ఇంచ్ మార్కింగ్ వేయండి. ఇలా కచ్చకాలు ఇస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఏమీ అక్కర్లేదు, కొంచెం స్టార్టింగ్ బిగినర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ చేస్తేనే బెటర్ అండి. సేమ్ ఇలా వెనకాల వైపు కూడా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ పైకి తీసుకోవాలండి, ఒక ½ ఇంచ్ అంతా. ఇక్కడ లాస్ట్ కార్నర్ లైన్కి కింద నుంచి పైన ఒక ½ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఈ డాట్ పాయింట్ ఉంది కదండి, ½ ఇంచ్ తీసుకున్నది, అక్కడి నుంచి ఇలా లైన్ కలుపుకోవాలి. ఇది కంపల్సరీ కట్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కొంచెం చూడండి, అలాంటి పొరపాటు జరగదు. మీకు కింద లైన్ కనిపిస్తుంది చూడండి, ఇలాగా క్రాస్లో వచ్చింది చూసారా, ఇలా రాదు. మనం అలా కట్ చేసుకుంటే మంచి స్ట్రైట్గా వస్తుందండి. ఇలా వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా, అందుకని కంపల్సరీ కట్ చేసుకోవాలండి అది. తర్వాత ఇక్కడ మనం కుట్టు దగ్గర కచ్చకా మార్క్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇది యాక్చువల్గా వర్క్ వచ్చి స్ట్రైట్ వచ్చింది కానీ కాబట్టి స్ట్రైట్ కటింగే చేస్తున్నాను. ఇలా మన ఆమోల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ సైడ్ ఉల్టా సైడ్ వేసానండి నేను. ఇప్పుడు ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ నేను బ్యాక్ నెక్కి ½ ఇంచ్ లోపలికి తీసుకున్నాను కదండి, కానీ ఇక్కడ ఫ్రంట్లో అలా తీసుకోవట్లేదు, అందుకే స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను అక్కడ. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోవాలండి. ఆ బట్టకు ఆనుకునే వేయాలండి మార్కింగ్, లేకపోతే మరీ దూరం అయిపోతుంది. ఇక్కడ మార్జిన్ పక్కన కూడా కొంచెం గ్యాప్ ఇచ్చానండి, అలాగే కంపల్సరీ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కచ్చకా దగ్గర కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇది ఎందుకు అంటే కింద డాట్ కోసం అండి. డాట్ మనం తీసుకున్నప్పుడు బట్ట తగ్గిపోకుండా ఉండడానికి. అలా ఆ పాయింట్ నుంచి డైరెక్ట్గా కార్నర్ పాయింట్ కలిపేశాను. ఇప్పుడు అక్కడ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి కచ్చకా వరకు ఒక లైన్ గీసానండి. ఇది 1-2 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు వెనకాల పార్ట్ తీసేసాం కదండి. ఇప్పుడు ముందు లోతు ఎలా తీసుకోవాలో చూద్దామండి.
అందుకోసం మధ్యలో నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వేసుకొని ఈ లైన్స్ సేమ్ ఉంటాయండి, జస్ట్ ఈ మధ్యలో కలుపుకోవాలి అంతే. ఇలాగా ఆ మధ్యలో తీస్తే చాలండి. తర్వాత ఇప్పుడు మన లైన్ ఉంది కదండి, ఫ్రంట్ లైన్, అక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలండి. మ్యాక్సిమం 38 చెస్ట్ వరకు కూడా 4 ఇంచెసే మార్కింగ్ వేస్తాము. అందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 4.2 అలా తీసుకుంటాము. ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే డాట్ లైన్ ఈజీగా కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలో తెలిసిపోద్దండి. అండ్ ఇప్పుడు డాట్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా చెప్తున్నానండి. మన చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది కదండి, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి. ఎందుకంటే పైన కుట్టుకోవడానికి తీసుకుంటాం కదండి, అందుకని అక్కడి నుంచి 10.5 దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. అక్కడి నుంచి కిందికి ఎంత వేయాలంటే మళ్ళీ బ్లౌజ్ చూసుకోండి కావాలంటే. ఈ లైన్ ఉంది కదండి బ్లౌజ్కి, ఇలా ఆ కుట్టు లైన్ పైన ఇలా మార్క్ వేసుకోండి. ఇలాగా అక్కడి నుంచి కిందికి ఎంత ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి 1.3 ఉందండి, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి, అంటే 3.25 వస్తుంది. అదే 3.25 ఇక్కడ పెట్టేసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు ఇది మనకి డాట్ పాయింట్ వచ్చేసి లైన్ కిందికి వచ్చిందండి, అంటే బ్లౌజ్ పొడవు కంటే కిందికి వచ్చింది. కానీ అది చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుందండి, ఇలా కుడితేనే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ డాట్కి అటువైపు ఇటువైపు 1.25 లాగా మార్కింగ్ వేసుకోండి. అంటే ఇటు 1.25 అటు 1.25 పెట్టి మార్కింగ్ వేసుకొని ఆ లైన్ అలా గీసేయండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి సైడ్ ఎలా తీసుకోవాలంటే ఆ కింద డాట్ లైన్ వచ్చింది కదండి, అక్కడి నుంచి ఒక లైన్ స్ట్రైట్గా గీసి అక్కడి నుంచి పైనకి 1.5 ఇంచ్ తీసుకోవాలండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, మనం మళ్ళీ బ్లౌజ్ పెట్టుకొని చూసుకోవాల్సిన పని లేదు. అండ్ ఇక్కడేమో ఇక్కడ లోపల లైన్ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకోండి. 1.5 ఇంచ్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలండి. ఇలా బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ డాట్ వచ్చేసి ఎలా చూసుకోవాలంటే మన మెయిన్ పాయింట్ ఉంది కదండి, 10.5 దగ్గర తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగ అక్కడ ఎంత ఉండాలంటే మన మిడిల్ డాట్ వచ్చి 2 మీద 2 పాయింట్స్ ఉండొచ్చండి. అంతే, 2 మీద 2 పాయింట్స్ సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనకు హాఫ్ ఇంచ్ ఇంకేం దేనికి చూసుకోవద్దండి. ఆ పాయింట్ అనేది మన మెయిన్ పాయింట్ ఉంది కదండి 10.5ది, అక్కడి నుంచి 1.25 తీసుకోవాలి, అంటే 2 తీసుకోవాలి. ఇది ఆమోల్ డాట్ కోసం అండి. సింపుల్గా ఇప్పుడు ఆ పాయింట్ని కింద డాట్ లైన్ని కలుపుకొని క్రాస్లో ఒక లైన్ పెడితే మీకు వచ్చేస్తుంది, అక్కడ లైన్ డ్రా చేసేయచ్చు. ఇది ఆమోల్ డాట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ 4th డాట్ వచ్చేసి ఈ రెండిటికి మధ్యలో పెట్టుకోవాలండి. అక్కడ గ్యాప్ వచ్చేసి సేమ్ 2 ఇంచెస్ గ్యాప్. ఇలా ఈ లైన్ వచ్చేసి ఏంటంటే స్ట్రైట్ కాకుండా కొంచెం క్రాస్గా తీసుకోండి, అంతే. ఇలాగా అంతే అండి, 4 డాట్స్ కరెక్ట్గా వచ్చేసాయి. మీరు ఇలా వేసే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ చూద్దామండి. ఫ్రంట్ నెక్ నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చెప్తున్నానండి. ఇలా హుక్స్ పట్టి సెట్ తీసుకొని దీన్ని ఇలా డైరెక్ట్గా పైనుంచే పెట్టేయండి. మీకు ఇప్పుడు ఆ హుక్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఇంకోలాగా చూడాలంటే పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోండి, ఎందుకంటే ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలండి. మళ్ళీ తర్వాత అక్కడ హుక్స్ దగ్గర కూడా ఆల్రెడీ కుట్టారు కాబట్టి అక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కింద నుంచి ఒక 1/4 ఇంచ్ పైనకి వదులుకోవాలండి. సో అలా అయినా మీకు సేమ్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈజీగా చూసుకున్న కరెక్టే వస్తుందండి. ఇలా సింపుల్గా ఇలా మార్క్ వేసేసుకొని బాక్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ వేసేయండి. అక్కడి నుంచి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ చాలండి, సరిపోతుంది. ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా కట్ చేసేయండి.
ఇప్పుడు అన్నిటికీ కచ్చకాలు ఇచ్చుకుందామండి. ఇక్కడ కుట్టే మార్క్ దగ్గర, ఆమోల్ డాట్ దగ్గర, సైడ్ డాట్ దగ్గర, ఇలా మిడిల్ డాట్స్ దగ్గర. ఇవి ఏంటంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అంటే వెనకాల మార్కింగ్ వేసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుందండి. మనం కుట్టేటప్పుడు కూడా ఈ మిడిల్ లైన్ ఒకటే మెయిన్గా చూసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపి కుట్టేయచ్చు. చాలామంది డైరెక్ట్గా 2 పాయింట్స్ కలుపుతారండి. అలా చేయకూడదు, మన షేప్ కరెక్ట్గా రాదండి అలాగా. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ పాయింట్ తుడిపేస్తున్నానండి, ఎందుకంటే అది ఓన్లీ మిడిల్ డాట్ కోసమే మనకు అవసరం పడుతుంది. ఇప్పుడు మనం మెషిన్ సూది తీసుకొని ఇలా ఇందులో నుంచి బయటికి తీయాలండి, అంటే వెనకాల వైపుకి. అప్పుడు మనం వెనకాల మార్క్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇలా అన్ని వైపులా చేసి ఈ 4 డాట్స్కి చేసుకోవాలండి ఇలాగే. ఇప్పుడు మనకు అవన్నీ వెనకాల వైపు ఈజీగా మార్కింగ్ కరెక్ట్ ప్లేస్లో వేయడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి. కెమెరాలో క్లారిటీగా కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మార్క్స్. ఇప్పుడు ఆ కచ్చకాలు ఉన్న వైపుగా స్ట్రైట్గా డ్రా చేసేయండి. అంతే అండి, ఇక్కడ అక్కడ కరెక్ట్గా వచ్చేస్తాయి ప్లేస్లో డాట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి క్రాస్ బెల్ట్ తీసుకుందామండి. ఈ బ్లౌజ్ కొలతనే తీసుకుందాము. పాదకం 3 ఉంది, అది దానికి మళ్ళీ 6 పాయింట్స్ కలుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 2 మీద 2 పాయింట్స్ ఉంది, ఇక్కడ కూడా అంతే 6 పాయింట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దామండి. ఇలాగా ఇప్పుడు పాదకం 3 వచ్చింది కదండి, దానికి మనం 6 పాయింట్స్ కలుపుకుంటే 3.5 అవుతుంది. ఇప్పుడు అది లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇలాగా. తర్వాత ఇటు వచ్చేసి 2 మీద 2 పాయింట్స్ వచ్చింది కదండి, దాని 6 పాయింట్స్ కలుపుకుంటే 3 అవుతుంది. ఇప్పుడు మనం ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే నడుములో 4వ భాగం తీసుకోవాలండి. అంటే మనం స్టార్టింగ్లో బ్లౌజ్ 4 మడతలు వేసాం కదా, అప్పుడు వచ్చినంత అనమాట. అంటే 8 వచ్చింది మనకి ఇందులో. సో 8 ఇంచులు. ఇక్కడ 2 ఇంచులేమో ఖర్చు కోసం అండి. ఇలాగా ఇప్పుడు ఇటువైపు వచ్చి 3 ఇంచులు, స్టార్టింగ్ వైపు వచ్చి 3.5 తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలి. నార్మల్గా అన్ని బ్లౌజ్కి ఇలాగే కలుపుతామండి, కానీ ఈ బ్లౌజ్కి డాట్ లెంత్ కిందికి వచ్చింది కాబట్టి కొంచెం ఇందులో ఒక 1/2 ఇంచ్ కిందికి కూడా తీసుకుందాము. ఇక్కడ నేను క్రాస్ లైన్స్ గీసిందేమో ఖర్చు కోసం అండి, అది ఈజీగా తెలవడానికి గీసాను. ఇలా ఇది డాట్ లెంత్ కిందికి వచ్చింది కదండి, అందుకని క్రాస్ బెల్ట్ కూడా కొంచెం కిందికే తీసుకుందాం ఇలాగా. అది ఎక్కడ అంటే ఈ మధ్యలో 4 ఇంచెస్ దగ్గర తీసుకోవాలండి. ఇలా ఇలా చేసి ఏంటంటే షేప్ బాగా వస్తుందండి. అంతే, ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటువైపు ఒక కచ్చకా పెట్టుకుందామండి. ఇదేంటంటే మనం హుక్స్ కుట్టుకునే సైడ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మన చేతులు కట్ చేసుకుందాము. ఫస్ట్ ఆ క్రాస్ అంతా తీసేయాలండి, ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ 4 మడతల మీద ఇలా కట్ చేస్తాం కదా. ఇందులో నాకు కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకున్నానండి నేను, లైనింగ్ అనేది. సో నేను మీకు ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ లేకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నాకేమో కస్టమర్ ఒక ఎక్స్ట్రా అడిగారండి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది హ్యాండ్ అనేది, 1 ఇంచ్ ఎక్స్ట్రా అడిగారు కాబట్టి 5 అవుతుంది. అంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్.
దానికి కుట్టు కోసం కాబట్టి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. సో 6 ఇంచెస్ అవుతుందండి. ఫస్ట్ ఇలా కింద నుంచి మార్కింగ్ వేసుకోండి ఒక 6 ఇంచెస్ దగ్గర. ఇందులో అసలు ఏ అతుకు పడదండి, మనకు జాయింట్ ఉండదు ఇందులో లైనింగ్కి. దీని ఇలా మడుచుకోండి పైన వైపుకి. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చండి. ఇప్పుడు ఇలా 6 ఇంచెస్ వచ్చింది కదా, కింద ఫస్ట్ మనం కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుందాము. తర్వాత కస్టమర్ అడిగిన 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ వేస్తున్నానండి. నార్మల్గా అయితే మామూలు కట్ చేస్తాము, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనేసి నేను స్పెషల్గా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ డైరెక్ట్గా పెట్టేసి దీనిపైన మార్కింగ్ వేసుకోవాలి. ఇలా భుజం వైపు ఉన్న సైడ్ ఫోల్డింగ్ వైపుకే వేయాలి. ఇక్కడ ఫోల్డింగ్ అని చూడండి, ఇలాగా మన కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇక్కడ ఆమోల్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేయండి. అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి. కింద వాళ్ళ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలండి మార్కింగ్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలుపుకోవాలండి. ఇలా కిందికి డ్రా చేసేయండి మార్జిన్. పక్కన ఖర్చు కోసం మళ్ళీ 2 ఇంచెస్ ఇదే విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ ఫోల్డింగ్ ఉందండి, ఎందుకంటే మనం మడతేసాం కాబట్టి ఫోల్డింగ్ వస్తుంది, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇలా 2 విడివిడి చేతులు వస్తాయండి. ఇప్పుడు దీని ఒకదానిపైన ఒకటి పరుచుకోండి, ఎందుకంటే మనం లోతు తీయాలి కదా ముందు సైడ్కి, అందుకని. అది 2 లేయర్స్ పైనే తీస్తాం, అంటే 2 మడతల పైనే తీస్తాము. ఫస్ట్ ఇలా పెట్టుకొని మధ్యలో కచ్చక ఇవ్వండి. ఇది కుట్టేటప్పుడు బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ టిప్స్ అండి. కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలంటే, మన మధ్యలో కచ్చక నుంచి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి మన కుట్టే లైన్ ఎంత ఉందో అది చూడండి. దాని ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఆ 1.5 ఇంచ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర ఒక 6 పాయింట్స్ కిందకి తీసుకోండి, అంటే పాదొక 1 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుకుంటే చాలండి, చాలా ఈజీ. లోతు తీయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది, అంతే. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఒక కచ్చక ఇవ్వాలండి ఇక్కడ కూడా, ఇది ముందు వైపు కానీ తెలుస్తుంది. కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదండి ఇలా ఇవ్వడం వల్ల. తర్వాత ఇక్కడ ఆమోల దగ్గర కూడా కచ్చక ఇద్దామండి. ఇవన్నీ ఏంటంటే ఫిట్టింగ్ వేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయండి, చాలా మంచిగా తొందరగా కుట్టేసుకోవచ్చు మనం బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కచ్చక, హ్యాండ్స్ కచ్చక చెక్ చేసుకోవాలండి ఒక్కసారి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కదా, అక్కడ వదిలేసుకొని ఇలా కార్నర్ పైన పెడుతున్నానండి, ఇంకా మనం ఇది కుట్టుకోలేదు కాబట్టి. ఇలా ఈ కచ్చక ఆ కచ్చక ఎగ్జాక్ట్గా కలుస్తుంది, అంటే కుట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలవకపోతే ఫస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలండి. అది మన బ్లౌజ్ని చూద్దామండి. ఇక్కడ హ్యాండ్స్కి ఇచ్చారు, ఇప్పుడు దీన్ని ఇలా మడతలు వేసుకోవాలండి, 4 మడతలు. హ్యాండ్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగే పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ కింద అది కుట్టు కోసం ఉంది కదండి, అది పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా వర్క్ కింద అనమాట, ఒక 1/2 ఇంచ్ కుట్టుకి.
ఈ ఫోల్డింగ్ వైపు ఫోల్డింగే పెట్టాలండి. ఇక్కడ 2 లేయర్స్ ఓపెన్ ఉన్నాయి, ఒకటేమో మడత పైన ఉందండి, అది బయటి వైపుకి అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఈ మడతను కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు మన మెయిన్ పీస్కి వచ్చి జాయిన్ పడుతుందండి. అది ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ అవి కట్ చేసినాక మిగిలిన క్లాత్తో జాయిన్ చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూడండి ఎంత వెడల్పు ఉందో. ఇది వచ్చేసి 7 మీద 2 పాయింట్స్ ఉందండి. మనం యాక్చువల్గా తీసుకుంది ఎంత 5 అండి, అంటే 2.5 తీసుకున్నాం కదా మడత పైన బ్యాక్ నెక్ కటింగ్కి, అది 5 వస్తుంది. ఇక్కడ 7.5 ఉంది. సో ఇంత వెడల్పుగా పెడితే మన భుజాలు జారిపోతాయండి. ఇది సింపుల్గా ఏం చేయాలంటే మన కుట్టు కోసం వదులుకొని మనం ఎంత తీసుకుంటామో కుట్టుకు ఒక 1/2 ఇంచ్ అలా మొత్తం మార్క్ వేసుకోండి. ఇప్పుడు 7 మీద 2 పాయింట్స్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాము. కొన్ని బ్లౌజ్కి అయితే మరి 9 ఇంచెస్ కూడా ఉంటుందండి. అది ఇలా కట్ చేయొద్దు. అది ఎలా చేయాలో నేను అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా చూపిస్తానండి. సో ఇప్పుడు దీంట్లో పైన ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు కదండి, నేను అది యాడ్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఏదైనా లేస్తో నేస్తే కూడా బాగుంటుంది. ఇలాగా కింద నుంచి 1/2 ఇంచ్ పైకి వదులుకొని పైన ఎంత కావాలో మార్కింగ్ వేసుకోండి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. అండ్ కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఇది నార్మల్గా చూస్తే ఎంతో కష్టం అనిపిస్తుంది, కానీ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మాత్రం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ 1/2 వేసాం కదండి మార్కింగ్. ఇప్పుడు నేను ఇంకో సైడ్ తిప్పుకుంటున్నాను. అంటే ఇదంతా రఫ్ మార్కింగే అండి. కటింగ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత క్లాత్ కావాలో అర్థమైపోతుంది దీంట్లో. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ప్లెయిన్ అని చూడండి, ఆ ప్లేస్లో నేను ఏదైనా లేస్తోని సెట్ చేస్తాను. అది మీకు మళ్ళీ కుట్టేటప్పుడు వీడియో పెడతాను కదా, అందులో చూపిస్తానండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు తెలిసిన మంచి టిప్స్ అన్నీ ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అస్సలు కుట్టు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఇది. ఇప్పుడు ఈ 1/2 మార్క్ ఇచ్చాం కదండి, 1/2 ఇంచ్ మార్క్, అది కట్ చేస్తున్నాను. అంటే కుట్టు కోసం కంపల్సరీ వదులుకోవాలండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇది. ఇలాగా ఇప్పుడు దాన్ని కరెక్ట్గా మధ్యలోకి మడుచుకొని వర్క్ పైన వర్క్ ఎగ్జాక్ట్గా పెట్టి చూడండి. ఇలా దాన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ముందు ఎంత గ్యాప్ ఉందో వెనకాల కూడా అంతే గ్యాప్ ఉండాలండి, అంటే 1/2 ఇంచ్ అంతా. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. అలాగ వర్క్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని ఇలా మధ్యలోకి సెట్ చేసుకొని మధ్యలో కచ్చకా ఇవ్వండి. మన బ్లౌజ్ మధ్యలో కూడా కచ్చకా ఇవ్వాలండి, లైనింగ్ మధ్యలో కూడా కచ్చకా ఇవ్వండి. అంతే అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చేసుకుందాం. ఫ్రంట్కి అయితే కింద క్లాత్ ఇవ్వలేదండి వాళ్ళు, చాలా తక్కువ ఇచ్చారు అది డిజైన్ దగ్గర. సో కంపల్సరీ అక్కడ జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా అలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకుందామండి. ఆ డిజైన్ దగ్గర డిజైన్ కరెక్ట్గా పెట్టండి, ఇలా చూసుకోండి. ఆ ఫోల్డింగ్ ఉంది కదండి, ఫోల్డింగ్ని కట్ చేస్తున్నాను.
ఇక్కడ అంతే ఒక 1/2 ఇంచ్ సేమ్ ఇందాక మనం బ్యాక్కి చేసుకున్నట్టుగానే అలాగే కట్ చేసుకోవాలండి. కానీ వెనకాల ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ మనకి ఎంత అవసరం పడుతుందో అంత చూసుకోవాలి. ఇలా పైన ఎంత అవసరం పడుతుందో చూసుకొని ఈ విధంగా కట్ చేయండి. దీనికి ఇప్పుడు కింది వైపు అయితే జాయింట్ వస్తుందండి. ఇలా క్లాత్ లేనప్పుడు కూడా మనం ఇలా మంచి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద వైపు చూస్తున్నారు కదండి, అంత క్లాత్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చిందండి, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఏదైనా 1కి 2 సార్లు చూసుకున్నాకనే మీరు కటింగ్ చేయండి. ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉందండి. ఇప్పుడు సెట్ చేశాను. ఇప్పుడు పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాని నుంచి మనం కింద ఈ జాయింట్ కోసం తీద్దాము. ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ ఉంది కదండి, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే జాయింట్ దగ్గర పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలా కట్ చేసేయండి. కంపల్సరీ కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉందండి, కట్ చేస్తున్నాను. ఇవి 2 పీసెస్ కావాలి కదండి ఫ్రంట్ జాయిన్ చేయడానికి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దామండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయాలండి ఎప్పుడైనా క్లాత్. ఎందుకంటే మన కటింగ్లో ఏమన్నా క్రాస్ అది పోయినా కానీ ఎక్స్ట్రా ఉంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ ఉండే కదండి, అది తీసుకుందాం ఈ క్లాత్ నుంచి. ఇలా క్లాత్ని 4 మడతల్లాగా పెట్టేసుకొని డైరెక్ట్ దాని కింద ఇలా పెడితే మనకు తెలిసిపోద్దండి ఎంత కావాలనేది. ఇలా మార్క్ వేసుకొని మళ్ళీ దీని కుట్టుకు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా ఇవి ఇప్పుడు టోటల్ 4 పీసెస్ ఉన్నాయండి. 4 అతుకులు పడతాయి. కొంతమంది 2 అతుకులు వచ్చేటట్టే చేస్తారు, కానీ అది మొత్తం కుట్టిన తర్వాత కనిపిస్తుందండి వేసుకున్నప్పుడు. ఇలా వేస్తే ఏంటంటే కుట్లలో కలిసిపోతాయండి, కనబడదు అతుకు అనేది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. నేను మీకు స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇవి ఏ పీసెస్ కూడా పడేయద్దండి, లాస్ట్కి మళ్ళీ అవి అవసరం పడుతూ ఉంటాయి. మళ్ళీ సేమ్ క్లాత్ దొరకదు మనకి, అందుకని అన్నీ తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి క్రాస్ బెల్ట్ ఒకటి నేను 6 పీసెస్ వేస్తానని చెప్పాను కదండి. ఈ 6 పీసెస్ ఉంటే ఏంటంటే మనకి షేప్ అనేది బాగా సెట్ అవుతుందండి. చాలామంది ఓన్లీ 4 పీసెస్ ఇస్తారు. అంటే ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనం టోటల్ 4 తీసుకుంటామండి. 2 పీసెస్ వచ్చేమో మెయిన్ పీస్ అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ 3 పీసెస్, రైట్ సైడ్ 3 పీసెస్ వస్తాయండి. అలా వేసుకున్నప్పుడే అది షేప్ చాలా బాగా కూర్చుంటుందండి. ఇలా ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇవి 4 లేయర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 అండ్ 4. 2 పీసెస్ మెయిన్ పీసెస్ అండి, అంటే బ్లౌజ్ పీస్ అనమాట. ఇలాగా ఇది కుట్టేటప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.